పోలేరమ్మ బిడ్డలు భక్తులు అందరికీ కూడా విన్నపం. రేపు అనగా మంగళవారం జనవరి 9వ తేదీన జరగబో అల్లూరుపేట గ్రామోత్సవం, పోలేరమ్మ గ్రామోత్సవం గ్రామ ప్రజల సహాయంతో, భక్తుల యొక్క సహృదయంతో, అనేక మంది దాతల సహాయంతో రేపు సాయంత్రం అద్భుతంగా అమోఘంగా జరగబోతుంది. దయచేసి భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లి అల్లూరు గ్రామ ఉత్సవం అత్యంత వైభవంగా పురాతన సాంప్రదాయ ఆచారాల వ్యవహారాలతో తాత ముత్తాతల నుంచి జరుగుతున్నటువంటి సుమారు 800 సంవత్సరాల పైచిలకు చరిత్ర కలిగినటువంటి అత్యంత మహిమ కలిగినటువంటి శ్రీ పోలేరమ్మ తల్లి. ఆ తల్లి ఉత్సవాన్ని ప్రతి సంవత్సరానికి కూడా నూతన సాంప్రదాయబద్ధంగా ఆచార వ్యవహారాలకు లోబడి ప్రపంచం నలుమూలలకి వ్యాప్తి చెందే విధంగా ఉత్సవాన్ని ముందుకు తీసుకునే దాంట్లో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి, ముఖ్యంగా ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి వివిధ రాష్ట్రాలలో ప్రపంచం నలుమూలల స్థిరపడినటువంటి అనేక మంది పారిశ్రామికవేత్తలు, అలాగే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, అలాగే వివిధ హోదాల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరి సహాయ సహకారాలతో ముందుకు పోతున్నాం. ముఖ్యంగా ఈ సంవత్సరం ప్రత్యేకంగా పెద్దలు రాజ్యసభ సభ్యులు వేమిడి ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే మన ప్రాంత నివాసే మరొక పెద్దలు రాజ్యసభ సభ్యులు బేదా మస్తాన్ రావు గారు, అలాగే మరొక పెద్దలు కీర్తిశేషులు మనందరి వాడు పెద్దలు అలంపాటి విజయవర్ధన్ రెడ్డి కుమారుడు అలంపాటి లోకేశ్వర రెడ్డి గారు, అలాగే మరొక మన ఊరి నివాసే కేఎస్ఆర్ ఫౌండేషన్ అధినేత కందల రాజారెడ్డి మస్తాన్ రెడ్డి, అలాగే మా తల్లి మా తండ్రి కీర్తిశేషులు మన్నెమాల నారాయణ రెడ్డి, మన్నెమాల అన్నపూర్ణమ్మ ఈ సంవత్సరం పూలదాతలుగా ముందుకు వచ్చి, అలాగే ఇంకొక ముఖ్యంగా వారి పేరు అందరికీ చిరస్మరణీయులు, మనందరికీ తెలిసిన వారు. ఏ దైవ కార్యం అన్నా కూడా మేముంటామని చెప్పేటటువంటి దేవిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ శారదమ్మ గారి జ్ఞాపకార్థం, అలాగే ప్రముఖ పారిశ్రామికవేత్త దేవిరెడ్డి సుధాకర్ రెడ్డి వారి బ్రదర్సు ప్రతి సంవత్సరం అనాదిగా పోలేరమ్మ ఉత్సవంలో మేము సైతం అని చెప్పి భాగస్వాములుగా ఉంటూ, ఈ సంవత్సరం అడిగిన వెంటనే ప్రతి సంవత్సరం అలాగే పూలకి అలంకరణగా దాతలు ముందుకు వచ్చి అత్యంత శోభాయ సుందర దేదీప్యమానంగా అలంకారం చేయించుకుంటున్నాం. అంతేకాకుండా మా అందరికీ ఈనాడు ఈ ఉత్సవానికి కావలి శాసనసభ్యులు గౌరవనీయులు రామిడి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు సహాయ సహకారాలు, అంతేకాకుండా ఆయన కూడా సాంస్కృతిక కార్యక్రమాలకు దాతగా ముందుకు వచ్చి, అలాగా మా అందరికీ సుపరిచితుడు, మా కుటుంబ సభ్యుడు, మరొక ఈ ఊరి ఆడబడుచునే వివాహం చేసుకున్నటువంటి వ్యక్తి పారిశ్రామికవేత్త మా సోదరుడు దగ్గుమాటి కావ్య కృష్ణారెడ్డి మేము సైతం అని చెప్పి అడిగిన వెంటనే ముందుకు వచ్చినటువంటి మరొక దాత, అలాగే మా ప్రాంత నివాసే రాజకీయంగానే కాకుండా ఆర్థికంగా బాగా వ్యాపారపరంగా స్థిరపడినటువంటి వ్యక్తి మా సోదర సమానులు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి బేదా రవిచంద్ర గారు కూడా సాంస్కృతిక కార్యక్రమాలకి అడిగిన వెంటనే దాతగా ముందుకు వచ్చినందుకు, అలాగే త్రిపుర కన్స్ట్రక్షన్ అధినేత పసుపులేటి సుధాకర్ గారు అడిగిన వెంటనే ఇంకొక కార్యక్రమానికి దాతగా ముందుకు వచ్చి, అలాగే ఇంకొక దాత మన దేవిరెడ్డి శశి
ఎర్రటపల్లి సుమంత్, ఉన్నపాటి రాజేష్, చిన్ను, అలాగే మన రఘురామరెడ్డి, మేడా శ్రీనివాసరెడ్డి బ్రదర్సు, అలాగే ఎన్ఆర్ఐలు, ఇలా చెప్పుకుంటూ పోతే దరిదాపు 150 నుంచి 200 మంది దాతలు ముందుకు వచ్చి మేము సైతం అని చెప్పి ఒకరు కాదు పేర్లు చెప్పుకోవాలంటే చాలా ఒక లిస్టు చదవాలి. ఆ చదవలేని కారణం కూడా అంటే మైండ్లో కూడా అన్ని పేర్లు గుర్తు పెట్టుకోలేము. దానికి మమ్మల్ని ఆ పేర్లు కొన్ని మర్చిపోయినా క్షమించమని కోరుతున్నాం. అంతేకాకుండా ఈ ఉత్సవంలో మాకు వెన్నంటి మా వెనకుండి అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ట్రస్ట్ బోర్డు చైర్మన్ మేడా రామకృష్ణారెడ్డి గారు, ఇలాగా ప్రతి ఒక్కరూ ముఖ్యంగా కీలక పాత్ర పోషిస్తున్నారు. యువత అనాదిగా పెద్దలందరూ ఉత్సవం చేస్తున్నా ఉత్సవం ముందుకు పోవాలి అంటే యువత ముఖ్యంగా ప్రాముఖ్య పాత్ర పోషించి వారి స్నేహితులందరినీ కూడా మాట్లాడి 5,000 రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు 10,000, 20,000, 50,000, ₹1,00,000, 3 లక్షలు, 5 లక్షలు, ఇలా ప్రతి ఒక్కరూ కూడా మేము సైతం పోలేరమ్మ సేవకులుగా ముందుకు వస్తాం. అత్యంత శోభాయ సుందరమానంగా ఉత్సవాన్ని నిర్వహించండి అని చెప్పి చెప్పడం, ఈ కార్యక్రమంలో భాగస్వాములై కార్యనిర్వహణ మేము చేస్తున్నామంటే పూర్వజన్మ మా తల్లిదండ్రులు ఇచ్చిన జన్మ, పూర్వజన్మ సుకృత ఫలమేగా భావిస్తూ ఈ ఉత్సవాన్ని దేదీప్యమాన్యంగా ప్రపంచం నలుమూలలకి తెలిసే విధంగా కూడా మీడియా సోదరులందరూ కూడా ప్రముఖ పాత్ర పోషించి ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అంతేకాకుండా అనాదిగా ఈ మాకు తెలిసే నాటికి ఒక బుర్లా వెంకారెడ్డి పెద్దలు పూర్వ ఉత్సవ రథసారథులు, దానికి ముందు పర్వతిరెడ్డి వాళ్ళు, అలంపాటి వాళ్ళు చాలా కుటుంబాలు ఉత్సవాన్ని కార్యనిర్వహణగా నిర్వహించారు. అలాగే బుల్లా వెంకారెడ్డి గారు, మరొక పెద్దలు మా రాజకీయ గురువు మేడా అశోక్ కుమార్ రెడ్డి గారు ఉత్సవాన్ని వాళ్ళ దగ్గర నుంచి పాఠాలు నేర్చుకొని ఈనాడు ఉత్సవంలో ఇంకా ఏమి తప్పులు ఉన్నాయో సరిదిద్దుకుంటూ రోజు రోజుకి సంవత్సరానికి ఉత్సవాన్ని అత్యంత సుందర శోభాయమానంగా ఉత్సవాన్ని నిర్వహించేదానికి అల్లూరు గ్రామ ప్రజలే కాకుండా మరొక మాజీ శాసనసభ్యులు పెద్దలు కాటమరెడ్డి విష్ణువర్ధన్ గారి సహకారం, ఇలా ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా మాకు సలహాలు సూచనలు ఇస్తూ ఉత్సవాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ ఉత్సవం ఈ స్థాయికి చేస్తున్నామంటే ఏ ఒక్కరికి చేసేటటువంటిది కాదు, అనేక వందల మంది చేతులు కలిపి ఈ ఉత్సవాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ ఉత్సవంలో పోలేరమ్మ సేవకులుగా ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి సాయం చేస్తున్నారు. దీనికి నిదర్శనమే మా మదనన్నను అడిగిన వెంటనే 10 మందితో మాట్లాడి మదనన్న ముందుకు రావడం, పలగాడి శ్రీనివాసరెడ్డి అడిగితే పలగాడి శ్రీనివాసరెడ్డి ముందుకు రావడం, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది పేర్లు చెప్పాలి. అందువల్ల ఈనాడు ఈ ఉత్సవాన్ని ఇలా తీసుకోపోవడమే కాకుండా ఆ ఉత్సవాన్ని ఆ అమ్మడిని దేదీప్యమానంగా చూసేందుకు కూడా లింకు ఏర్పాటు చేసి 9వ తారీఖు ఉదయం నుంచి 6 గంటల నుంచి 9వ తేదీ సాయంత్రం దాకా 12 గంటలు నిడివి గల ఒక లింకు, అలాగే 2వ లింకు లైవ్ ఇచ్చేదానికి 9వ తేదీ సాయంత్రం నుంచి 10వ తేదీ పొద్దున బుధవారం ఉదయం, మంగళవారం అంటే 10వ తారీఖు రాత్రి 6 గంటల నుంచి బుధవారం ఉదయం 6 గంటల దాకా మరొక లింకు, బుధవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం సాయంత్రం 6 గంటల దాకా 3 లైవ్ లింకులు కూడా ప్రపంచం నలుమూలల, రాష్ట్రంలో ఉన్న నలుమూలల ఉత్సవానికి రాలేని పరిస్థితుల్లో ఇళ్లలో ఉన్నవారు కూడా స్వయంగా వీక్షించేదానికి కూడా ఉత్సవ కమిటీ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఆ ఉత్సవాన్ని వీక్షించండి. ఆ పోలేరమ్మ తల్లి ఆశీస్సులు అందరి కుటుంబాలకు చల్లని చూపులు ఎలవేళ ఉండాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఈ పోలేరమ్మ ఉత్సవ వైభవాన్ని నలుదిశలా వ్యాపింపచేసేదానికి అల్లూరు అంటే పోలేరమ్మ, పోలేరమ్మ అంటే అల్లూరు అనే విధంగా కూడా అందరం కలిసికట్టుగా చిన్న పెద్ద తేడా లేకుండా ముఖ్యంగా ఈ ఉత్సవంలో కీలక పాత్ర పోషిస్తున్న యాదవ్ రాజులు కూడా ముందుకు వచ్చి మేము సైతం అని చెప్పి చందాలు ఇచ్చినటువంటి పరిస్థితికి వచ్చాం. వారు కూడా ఉత్సవాన్ని నిర్వహించే దాంట్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే కాకుండా పెద్ద కాపు, పెద్ద మాదిగా, పెద్ద గొల్ల అందరూ ఆచార వ్యవహారాలని అన్నిటిని కూడా సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకుంటూ అన్నదమ్ముల్లాగా ఒక పండుగ వాతావరణంలాగా సంక్రాంతి పండుగ కన్నా ముందే ఈ ఉత్సవాన్ని నిర్వహించుకొని సంక్రాంతి పండుగకి ముందే కుటుంబ సమేతంగా ఎక్కడ ఉన్నా రాష్ట్రం దేశం నలుమూలన్న ప్రతి ఒక్కరూ కూడా అల్లూరికి విచ్చేసి ఆ తల్లిని దర్శించుకొని
ఆ తల్లిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకొని ఆ తల్లి కృపాకటాక్షాలు ప్రతి కుటుంబం మీద చల్లగా ఉండాలని కోరుకుంటూ, మరొక ముఖ్య గమనిక, ఉత్సవంలో ముఖ్యంగా యువత సహకారం అందిస్తుంది. ఆ యువత ఇంకా చురుగ్గా వచ్చి మా తరువాత ఆ ఉత్సవాన్ని నిర్వహించేదానికి, నేర్చుకునేదానికి ముందుకు వచ్చి అనేక సాంస్కృతిక జానపద కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా సక్రమంగా నిర్వహించుకుంటూ క్రమశిక్షణతో ఉత్సవాన్ని నిర్వహించాలని మీ ద్వారా కోరుకుంటూ, జై పోలేరమ్మ తల్లి. పోలేరమ్మ ఉత్సవం నిర్వహిస్తున్నటువంటి పోలేరమ్మ ఉత్సవ కమిటీకి, ట్రస్ట్ బోర్డు చైర్మన్ మేడా రామకృష్ణారెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు గారికి, దాతలకి పేరు చెప్పినా చెప్పకపోయినా క్షమించమని, ఆ చెప్పలేనటువంటి సందర్భంలో మరలా ఈ విషయాన్ని లిస్టు వైజ్ చదివి ఉత్సవం అయిన తర్వాత సుదీర్ఘమైనటువంటి కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి కూడా ప్రకటిస్తామని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఈ ఉత్సవానికి సహకరించిన ప్రతి ఒక్క దాతకి పేరు పేరున నా హృదయపూర్వక శిరస్సు ఉంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై పోలేరమ్మ తల్లి.